ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఆ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈరోజు సరే వేరే పార్టీ వాడు సత్తి సింగనమల శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు జడ్పీ చైర్మన్ కవితమ్మ సింగనమల ఆత్మగూరు శైలజనాథ్ జడ్పీ చైర్మన్, డిసిఎంఎస్ చైర్మన్ కోనారెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కోనారెడ్డి, డిసిఎంఎస్ జయచంద్రనాయుడు. ఏంది ఏ పదవైనా ఏ పనైనా అది సింగనమల నియోజకవర్గానికి. షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఐదేళ్ళు అయిపోయిందన్నా ఎన్నికలు వచ్చి, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ మీ ఓట్ల కోసం అందరూ వస్తున్నారు. వాస్తవమేనా? ఎంత ఇస్తారంట ఓటుకి? ఎంత? 4,000, 5,000, 5,000, 5, 7,000. ఎవరు? ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీకు ఒక్కసారి 5,000 ఇస్తే ఏమిచ్చినట్టన్నా? అంటే రోజుకి ఎంతో తెలుసా? 5 రూపాయల. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, ప్రజల డబ్బులే. మీరు పేరు చెప్పి మీరు అధికారం ఇస్తే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఒకటి కాదు అన్ని చేసి సంపాదించిన డబ్బులే మళ్ళీ మీ చేతికి రావడంలో తప్పులేదు, తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఓటు వేస్తే ఆ ఓటుతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళు మాఫియాలు చేసుకోవడం కోసం కాకూడదు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలు కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో సింగనమల నియోజకవర్గం ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా? ఏమన్నా చెందిందా? ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు? ఏర్పాటు చేస్తానని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయిందా? కాలువలు విస్తరణ చేస్తామన్నారు. ఆఖరి ఆయకట్టు వరకు, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. వచ్చినాయన్నా? మీరు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర, అంటే మీరు పంట పండిస్తే ఆ పంట నష్టానికి అమ్ముకోకుండా మద్దతు ధర ఇస్తానని 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంవత్సరం అయిందా? మద్దతు ధర ఉందా? మద్దతు ధర వచ్చిందా? మరి దేనికి వేయాలన్నా ఓట్లు? బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే పరిశ్రమలు తీసుకొని వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊర్లో నిలబడి. వచ్చినాయా పరిశ్రమలు? ఒక్కటైనా కొత్త పరిశ్రమ వచ్చిందా?